చైతన్యరథం ప్రేక్షకులకు వీక్షకులకు అభిమానులకు స్వాగతం నమస్కారం. అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండమని నాయకులకు నారా లోకేష్ పిలుపు. అహంకారం విచ్చలవిడితనాన్ని ప్రజలు అంగీకరించరు. పార్టీలో సంస్థాగత మార్పుల కోసం ఆలోచన. ఒక పదవిలో 2 సార్లు మాత్రమే ఉండాలనే అంశంపై చర్చ. నెల రోజుల్లో నామినేటెడ్ పోస్టులన్నీ భర్తీ చేస్తాం. రఘురామ్ ఇంట్లో కార్యకర్తలతో మంత్రి నారా లోకేష్ భేటీ. కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గృహాన్ని సందర్శించిన యువనేత. తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని రాష్ట్ర విద్యా ఐటీ ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ పిలుపునిచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా ఉండి నియోజకవర్గం పర్యటనలో భాగంగా పెదామిరిలోని శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు నివాసాన్ని మంత్రి లోకేష్ సోమవారం మధ్యాహ్నం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడికి వచ్చిన పార్టీ కార్యకర్తలతో లోకేష్ మాట్లాడుతూ నాయకుల పర్యటనలో ఎటువంటి హంగు ఆర్భాటాలు వద్దు, అహంకారం విచ్చలవిడితనాన్ని ప్రజలు అంగీకరించాలని స్పష్టం చేశారు. జగన్ రెడ్డి హయాంలో జరిగిన విధ్వంసం వలన రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. నెలకు 4,000 కోట్ల లోటు బడ్జెట్తో రాష్ట్రం నడుస్తోంది. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందులు ఉన్నా పెన్షన్ ఒకేసారి 1,000 రూపాయలు పెంచాం. దేశంలో అత్యధిక పెన్షన్ ఇస్తున్నది మన రాష్ట్రమే. అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోనే అన్నా క్యాంటీన్లు తెరిచాం. ఉచిత గ్యాస్ సిలిండర్లు అందిస్తున్నాం. ఇచ్చిన ప్రతి హామీ క్రమ పద్ధతిలో అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం. మనల్ని ప్రశ్నించే హక్కు జగన్ రెడ్డికి లేదు. సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పిన జగన్ మోసం చేశాడు. సంపూర్ణ మద్యపాన నిషేధం అని చెప్పి జే బ్రాండ్తో దోచుకున్నాడు. తన పాలన కాలంలో అమ్మఒడి 3 ఏళ్లు మాత్రమే ఇచ్చాడు. ఇవన్నీ మనం ప్రజలకు వివరించాలి. సంక్షేమ కార్యక్రమాలు అమలు, పెన్షన్ పంపిణీలో కార్యకర్తల భాగస్వామ్యం అవ్వాలని మంత్రి లోకేష్ కోరారు. టీడీపీలోనే కార్యకర్తలకు పెద్దపీట. కార్యకర్తలకు టీడీపీ ఇచ్చే ప్రాధాన్యత ఏ ఇతర పార్టీ ఇవ్వదు. అనేక సంక్షేమ కార్యక్రమం అమలు చేశాం. ఈసారి కార్యకర్తలు ఆర్థికంగా నిలదొక్కునేలా సాయం అందిస్తాం. కార్యకర్తల ఆరోగ్యం కోసం ఒక కార్యక్రమం రూపొందిస్తున్నాం. కార్యకర్తల పిల్లల ఉద్యోగాల కోసం కూడా ఒక పార్టీ కార్యాలయం ద్వారా సాయం అందించేలా ఒక కార్యక్రమాన్ని రూపొందిస్తున్నాం. గత 5 ఏళ్లలో చట్టాన్ని అతిక్రమించి అరాచకాలు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టాం. మరో నెల రోజుల్లో అన్ని నామినేటెడ్ పోస్టులు భర్తీ చేస్తాం. గత 5 ఏళ్లు క్షేత్రస్థాయిలో పనిచేసిన వారికి ప్రాధాన్యత ఇస్తాం. గ్రామస్థాయి కార్యకర్తను పొలిట్ బ్యూరో స్థాయికి తీసుకెళ్లేలా ఒక ఆలోచన చేస్తున్నాం. అందరూ ఒప్పుకుంటే దానిపైన నిర్ణయం తీసుకుంటాం. 2 పర్యాయాలు ఒక పదవి చేసిన తర్వాత పైకైనా వెళ్ళాలి, లేదా ఉన్న పదవి నుంచి వైదొలిగి ఒక టర్మ్ ఖాళీగానే ఉండాలి. ఆ మేరకు పార్టీ నిర్ణయం తీసుకుంటే నేను, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు వచ్చే ఏడాది విడత పదవి తీసుకోకుండా సామాన్య కార్యకర్తలుగా పార్టీ కోసం పనిచేయాల్సి ఉంటుంది. ఈ విధానం ద్వారా క్షేత్రస్థాయిలో పనిచేసేవారు పొలిట్ బ్యూరో వరకు వచ్చే అవకాశం ఉంటుంది. దీనిపై పార్టీలో నిరంతరం చర్చ జరగాలి. అప్పుడే పార్టీ 10 కాలాల పాటు వర్ధిల్లుతుందని మంత్రి లోకేష్ తెలిపారు. శ్రీనివాస్ వర్మ గృహాన్ని సందర్శించిన లోకేష్. రఘురామ నివాసం నుంచి భీమవరంలోని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ గృహాన్ని మంత్రి లోకేష్ సందర్శించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ఇంటి దగ్గర 3 పార్టీల కార్యకర్తలు సమావేశమయ్యారు. రాష్ట్రంలో గత అరాచక పాలన అంతమొందించేందుకు అన్కండిషనల్గా ఎన్డీఏకు మద్దతు పలికాం. అందుకే రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కూడా సహకరిస్తోంది. రాజమండ్రి సభలో ప్రధాని ఎన్ని సీట్లు గెలుస్తామని అడిగితే 22 ఎంపీ సీట్లు గెలుస్తాం అని చెప్పాను. 21 సీట్లు గెలిచాం. నాటి సైకో పాలనలో 3 పార్టీల నాయకులు కార్యకర్తలు నలిగిపోయారు. అందరూ కలిసికట్టుగా పనిచేస్తేనే రాష్ట్రం బాగుపడుతుంది. దేశ సమగ్రత కోసం అందరూ కలిసి పనిచేయాలి. 2047 వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకునేందుకు అందరూ ప్రధాని నాయకత్వాన్ని బలోపేతం చేయాలని లోకేష్ పిలుపిచ్చారు.